ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు బంధు డబ్బులకు సంబంధించి మరోసారి కంప్లీట్ మనకైతే సమీక్షా సమావేశం అయితే నిర్వహించడం జరిగిందనమాట. అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎస్టర్డేనే నిన్నటి నుంచి రైతుల ఖాతాలో కంప్లీట్గా డబ్బులు జమ చేయడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి. అయితే కొంతమందికి మాత్రమే డబ్బులు జమ అయ్యాయి, అలాగే కొంతమందికి డబ్బులు అయితే జమ కాలేదు. మరికొందరికి మెసేజ్లు వస్తలేవు, మరికొందరికి మెసేజ్లు వస్తున్నాయంటే కూడా మనకంటే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఆల్రెడీ బ్రేకింగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మీరు కావాలంటే ఒకసారి లైవ్ అప్డేట్స్ కానీ, లేదా మీ ఫోన్లో కానీ, యూట్యూబ్ కానీ, అలాగే మీరు లేదంటే లైవ్ చూడండి ఒకసారి. కంప్లీట్ మనకైతే సమీక్ష సమావేశ మీటింగ్లో ఆల్రెడీ దీనికి సంబంధించి మాట్లాడడం జరిగిందనమాట. ఎందుకు డబ్బులు వేయలేదు, ఎక్కడ పొరపాటు జరిగిందంటూ కూడా మనకు అధికారులకైతే రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు రైతు బంధు డబ్బులు పడ్డాయంటే ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు. రైతు బంధు నిధుల జమపై గందరగోళం అయితే ఏర్పడింది. నిన్నటి నుంచి రైతుల అకౌంట్లలో ఎకరాకు 5,000 రూపాయల చొప్పున జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారన్నమాట. నిన్న ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశామని అధికారులు అయితే చెప్తున్నారు. కానీ డబ్బులు డిపాజిట్ అయినట్లు కొందరికి మెసేజ్ రాగా మరికొందరికి రాలేదు. ఎన్ని నిధులు జమ చేశారో కూడా అధికారులకు క్లారిటీ ఇవ్వట్లేదు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే కంప్లీట్గా నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. ఒక ఎకరం లోపు నాకు మెసేజ్ వచ్చిందని చేశారు. చాలామంది దానికి చాలామంది కూడా మెసేజ్ చేశారు. చాలామందికి మెసేజ్ రాలేదు సార్ మాకంటూ కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఒక సబ్స్క్రైబర్కి మాత్రమే నాకు మెసేజ్ వచ్చిందంటూ కూడా చేశారు. ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఎవరికి సరిగా మెసేజ్లు వస్తలేవు, డబ్బులు జమ కావడం లేదు. అసలు ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ గందరగోళం జరిగింది, దాన్ని సరిచేసి మళ్ళీ రివ్యూ అయితే చేయడం జరిగిందనమాట. మీటింగ్లో కంప్లీట్గా మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి త్వరితగతిన కంప్లీట్గా రైతుల ఖాతాలో ఎలాంటి పొరపాటు లేకుండా పాత పద్ధతి ప్రకారమే ఎకరానికి 5,000 రూపాయల చొప్పున జమ చేయండి అంటూ మరోసారి అయితే అధికారులకు ఆదేశించడం జరిగిందనమాట. అయితే చూడాలి మనము రేపటి వరకు ఎవరికైనా డబ్బులు పడతాయా, అసలు ఎక్కడ గందరగోళం జరిగింది, అసలు ఏంది కదా అని దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనము నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకైనా ఎవరికైనా ఇంకా 2 ఎకరాల లోపు కానీ ఎకరం లోపు కానీ ఎవరికైనా మెసేజ్ అయినా వచ్చాయా, ఒకసారి వస్తే ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరెవరికి మెసేజ్ వచ్చింది, ఎవరెవరికి డబ్బులు వచ్చాయని దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.